నమస్కారం. ఈరోజు నావికారి నా కథల్లో మీకు ఒక మంచి స్టోరీని చెప్పదలుచుకున్నా. రోజు మనం నిత్యం చూస్తుంటాం, అనేక మందితో మనం చర్చలు చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది మూర్ఖంగా తాము చెప్పిందే సత్యం, తాము చెప్పిందే నిజమని, అది అబద్ధమని అందరూ అంటున్నా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ విషయం మార్చుకోరు. అటువంటి వాళ్ళ గురించి తెలియజెప్పేటటువంటి ఒక చిన్న కథ. ఒకసారి ఒక అడవిలో ఒక పులి వేట కోసం బయలుదేరింది. అది కొండ మీద ఒక చిన్న దెబ్బ మీద ఒక ముసలి నక్క ఆ చుట్టూ అడవిని చూస్తూ నవ్వుతూ ఉంది. దాన్ని చూసి వింతగా అనిపించింది పులికి. నక్క దగ్గరికి వెళ్ళి, ఏంది నక్క అంతలా నవ్వుతున్నావు, ఏం సంగతి అని అడిగింది. అప్పుడు నక్క చూస్తాం అడవినంతా చుట్టూ చూస్తూ, చూడు ఈ అడవి అంతా కూడా ఎంత నీలం రంగులో ఎంత వెలిగిపోతుందో చూడు అంది. అడవి అంతా నీలం రంగులో వెలిగిపోవడం ఏమిటి, అంత పచ్చరంగు కదా అంది పులి. కాదు అది నీలం రంగే, అది నీలం రంగుతో వెలిగిపోతూ ఉంది అని మరీ చెప్పింది. అది ఇద్దరు కలిసి ఒక గంట సేపు పైగా వాదించుకున్నారు. అది నీలం రంగని నక్క, అది ఆకుపచ్చదని పులి. ఎంత చెప్పినా కూడా నక్క కన్విన్స్ కాదా. చివరికి పులి అంది, ఓకే మనం పని చేద్దాం, మన యొక్క అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి వెళ్ళి అంతా కూడా పచ్చగా ఉందా నీలంగా ఉందా కనుక్కుందాం, ఆయన చెప్పినట్లు చేద్దామంది. ఓకే అనుకొని ఇద్దరే కలిసి సింహం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సింహంతో చెప్పారు, రాజా నేను ఇలా అడవి నుంచి వేటకని బయలుదేరాను, ఈ ముసలి నక్క మరి చుట్టూ చూస్తూ కూడా నవ్వుతూ ఉంటే ఏదిని అడిగాను, అదేమో అడవంతా కూడా నీలం రంగులో ఉంది అంటుంది. అదేం రాజు, నేను చెప్పాను కాదు అది పచ్చక రంగులో ఉందని, అది మాత్రం ఒప్పుకోకుండా నాతో వాదిస్తూనే ఉంది రాజా, మేము ఈ విషయం మీద 2 గంటల నుంచి మేము వాదించుకుంటామని. ఒకసారి సింహం ఆలోచించి అడవంతా కూడా నీలం రంగులోనే ఉంది అని చెప్తూ ఈ పులిని ఒకరోజు జైల్లో ఉంచవలసిందిగా ఆదేశించింది. పులి చాలా ఆశ్చర్యపోయింది. సరే ఒకరోజు శిక్ష విధించిన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు సింహాన్ని అడిగింది, అదేంది సింహరాజా, మరి అడవంతా పచ్చగా ఉండేది వాస్తవం కదా, మరి దానికి సపోర్ట్ చేస్తూ మీరు నీలం రంగు అన్నారేంటి అన్నాడు. ఓ పులి, నువ్వు కాస్త తెలివిగలవాడివి, ఎంతోమందికి అన్నీ చెప్పగలిగిన వాడివి. ఈ మూర్ఖుడు ఎటువంటి జ్ఞానం లేనటువంటి ఆ ముసలి నక్కతో 2 గంటల పైగా నీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి వాదించావు చూసావా, అందుకోసం నీకు ఈరోజు శిక్ష వేశాను, ఇంకెప్పుడు కూడా ఏ మూర్ఖులతోనూ వాదించబాక అని చెప్పింది. సో మనం ఎప్పుడు కూడా మూర్ఖులతో వాదించి ఎటువంటి మన సమయం వృధా అవ్వడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదనేటువంటి ఈ కథ మీకోసం మరో కథతో మరోసారి కలుద్దాం. వాయిస్ ఆఫ్ ప్రకాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే మీకు మీ యొక్క మంచి అభిప్రాయాలను కామెంట్ ద్వారాను అలాగే మీరు లైక్ చేయవలసిందిగా కోరుతూ మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.